హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి అయితే వచ్చినాను. ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనేది వీడియోలో మొత్తం వివరంగా చెప్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫిబ్రవరి 3 తారీఖు అనగా నిన్న. సో, నేను స్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి అయితే వచ్చినాను. ఇక్కడ చాలా సత్యం అండి దేవుడు. సో, నేనైతే పూజ చేపిద్దామని మొక్కుకున్నాను. అందుకోసం అయితే ఒక చిన్న కోరిక అయితే నెరవేరింది. దానివల్ల అయితే నేను ఇక్కడ పూజ అయితే చేపిస్తున్నాను. ఆ కోరిక తర్వాత నేను పూజ అయితే చేపిచ్చేసి మళ్ళీ ఒక పెద్ద కోరిక అయితే స్వామివారి మీద పెట్టేసి అయితే వెళ్తున్నాను. అది కూడా నెక్స్ట్ ఇంకొకసారి ఆయన తీర్చిన తర్వాత అది కూడా ఎలా అనేసి ఏంటి అనేసి కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. అండ్ అనగా నేను సింపుల్గా అయితే నా పూజని ఎలా చేసుకున్నాను అన్నది మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మిస్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులో చెన్సంద్ర సర్కిల్ నుంచి కొంచెం ముందు సైడ్ ఉంటుందండి. చాలా సత్యము. టెంపుల్ అయితే చిన్నగానే ఉంటుంది, కానీ పూజలు అయితే రంగరంగ వైభవంగా భలే బాగా జరుగుతాయి. ఇక్కడైతే ఈ గుడి కట్టిన ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారండి. వాళ్ళు కూడా వీడియో ఎందుకు చేస్తున్నారని అయితే అడిగారు. అడిగిన తక్షణం మీకు ఛానల్ ఉందని అయితే చెప్పాను. చెప్పిన తక్షణం ఆయన అయితే ఇంకా బాగా లోపలికి వెళ్ళి కూడా మంచిగా తీసుకోండి గర్భగుడి ముందుకెళ్ళి. ఇంకా విశేషంగా పూజలు అయితే మంగళవారం, శుక్రవారం, శనివారం అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. విశేషమైన పూజలు కూడా బాగా జరుగుతూ ఉంటాయమ్మా. సో అప్పుడు కూడా వచ్చి మీరు వీడియోస్ తీసుకోండి అనేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. ఇంకా మేము ముందే ఇన్ఫామ్ చేస్తామని కూడా చెప్పారు. ఇక్కడైతే టెంకాయ అయితే అంగడి ఆయన ఏం చేశాడంటే మొత్తం అలా తక్కువ ఉండేది అట్టే ఇచ్చాడండి. అది ఎంత కొట్టినా కూడా నిజంగా టెంకాయ పాకలేదు. ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు ఈ టెంకాయ కొట్టడానికి. ఇంకా నవ్వు వచ్చింది. పక్కన వాళ్ళంతా చూసి నన్ను చూసి నవ్వుకున్నారు. సో నేను ఇంకేం చేయలేను కదా, దానికి మొత్తం అట్లాగే ఉండిపోయింది తొక్క. ఇంకా ఫైనల్గా అయితే చాలామంది యూట్యూబర్స్ మాకు కూడా తెలుసమ్మా, చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్, ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటికి కూడా మేము ఇన్ఫామ్ చేస్తాము. మీరు వచ్చి మాకు యూట్యూబర్స్ చాలామంది తెలిసిన వాళ్ళు ఉండరు. సో మీరు కూడా నెంబర్ ఇచ్చేసిపోండి. ఇక మాకు వీడియోస్ చేసుకునే వాళ్ళే కావాలి అని చెప్పేసి ఆయన అయితే ఇంకా నెంబర్ కూడా ఇచ్చాడు. మా నెంబర్ తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ స్వామివారి దర్శనం ఆయన అనుగ్రహం మనందరికీ ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా మంచిగా ట్రీట్ చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఈ ద్వారణం ఈ ఉయ్యాలైతే ఇటు సైడ్ కడతారండి. సో స్వామివారి కింద ఉయ్యాల కింద దూరడానికి ఇలా కడతారనమాట. ఇంకా మనకైతే స్పెషల్ పూజ అయితే కూడా చేయించారు. ఇటు సైడ్ నుంచి నిలబెట్టి చాలా బాగా చేశారు. ఇంకా కదిరి పౌర్ణమి రోజు కూడా మనకి పూజకైతే చెప్పారు. ఆ రోజు అయితే విశేషంగా మంచి పూజలు ఇంకా ఎక్కువ ఉంటాయి. వేలతో ఉంటారు జనాలు. అన్నదానాలు కూడా ఉంటాయి అనేసి ఆ గుడి ఓనర్ అయితే చెప్పారు. ఆయన కూడా అక్కడే కూర్చో ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా అయితే అందరికీ బాగా అందరూ వస్తారమ్మా. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు. పూజలు బాగా జరుగుతాయి. విశేషమైన పూజలు అయితే బాగా చేస్తాం స్వామివారికి. ఇట్లాంటి టెంపుల్స్ మాకు 8 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అన్ని మనవే అమ్మ. పూజలు అయితే బాగా జరుగుతాయి అని చెప్పారు ఆయన. నాకు ఇక్కడ ఇలా టెంపుల్స్కి వెళ్ళి ఇలా పూజ చేయించుకోవడం చాలా చాలా ఇష్టం అండి. నిజంగా ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను, అంత ఇష్టము. ఇంక ఇక్కడ గణపతి అయితే లేడు కదా, సో అందుకోసం అయితే ఇంక 2 హారాలు తీసుకెళ్ళాను నేను. ఇంతకుముందు ఈ టెంపుల్కి వచ్చాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇంకొక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను. అక్కడ క్లోజ్ అయితే అయిపోయిందనేసి పూజారి గారు చెప్పారు. ఇంకా సరేలేనైతే ఇక్కడికి అయితే వచ్చినాను. ఇక్కడైతే ఇంకా స్వామివారు అమ్మవారు మాత్రమే ఉన్నారు. సరేలే అనేసి హారాలు 2 అయితే ఇక్కడే ఇచ్చాను. అండ్ పూజ అయితే బాగా చేసుకున్నాను. బాగా చేయించారు కూడా. పూలహారం అయితే చాలా హైలైట్ అనిపించింది. వాళ్ళు కూడా బాగా విశేషంగా ఏంటమ్మా ఈరోజు విశేషము అని అయితే అడిగారు. ఏం లేదు, స్వామివారికి పూజ అయితే చేయించాలని అయితే అనుకున్నాను. ఇంకా నాకు కొంచెం మనీ అయితే రావాలి. సో ఆ మనీ వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకా పూజ అన్నది ఇంకొంచెం బాగా చేపిస్తాను గట్టిగా. అలాగే స్వామివారికి కళ్ళు కూడా చేపిస్తానని అయితే మొక్కున్నాను. అలాగే మంచిది జరగని అనేసి ఆయన నిమ్మకాయ కూడా ఇచ్చి పూజ అయితే బాగా చేసి పంపించారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే ఇక్కడ స్వామివారికి పూజ చేయించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగుందంటే నిజం, ఎంత లక్షణంగా స్వామివారి ఆశీర్వాదాలు, ఆయన పూజ అలా చూస్తుంటేనే నాకు తెలియని ఆనందం అలా పొంగుకొని వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. చూశారు కదా ఆ పూలు అంతా మొత్తం అలంకారం ఎంత బాగుందంటే చాలా బాగుంది. అమ్మవారు
స్వామివారి కాలుపైన కూర్చొని ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బా ఇంకా మాటల్లో నేను చెప్పలేను. ఏదేదో అనుకుంటాము, ఎన్నో బాధలు ఉంటాయి, కానీ నిజంగా ఇలా టెంపుల్స్కి వెళ్ళి అలా కూర్చున్నప్పుడు ఎలా ఏమి గుర్తుండో ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఆ దేవుడి మహిమ అనమాట. ఇంకా మాకైతే విశేషంగా పూజ అయితే చాలా బాగా చేయించారు. దీనికి ఒక్కదానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఆయన ఆరతి అందరూ తీసుకొని ఆయన అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నా. కొంచెం రియల్ వాయిస్ కూడా వినండి. ఈ వీడియోకి ముందైతే ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి. నేను అక్కడికి వస్కోటికి వెళ్ళి పూలు తీసుకోవడం అవంతా చాలా టెంపుల్కి వచ్చే దారిలో చూపించడం ఇవన్నీ అయితే కూడా తీశాను. అవన్నీ నెక్స్ట్ టైం సీరియల్గా అయితే పెడతాను. సో నేనైతే చదువుకోలేదు, నేను పడే కష్టాలు నా పిల్లలు పడకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి విద్య, మంచి బుద్ధి, మంచి ఆరోగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేపిస్తున్నా. దీనికి ముందు పెట్టాల్సిన వీడియోస్ అయితే ఆపేసి ఇప్పుడు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే సో నాకెందుకో ఈ వీడియో పెట్టాలని అయితే అనిపించింది, మీతో ఈ వీడియోని త్వరగా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకోసం అయితే నేను ఈ వీడియోని అయితే ఫస్టే పెడుతున్నా. దీని ముందు పెట్టే వీడియోస్ని అయితే కొంచెం వెనకాల పెడతాను. సో ఎవరు దయచేసి తప్పుగా అనుకోద్దండి. సో ఈ స్వామివారి వీడియో అయితే నాకు ముందే పెట్టాలని అయితే అనిపించింది. ఇక మేము పూజ అయితే కంప్లీట్ చేసుకొని ప్రదక్షిణలు అయితే చేసేసుకుంటున్నాము. మా చిట్టి చూశారు కదా, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడండి, ఇంట్లో ఏదైనా కోపం వచ్చి తిట్టినా కూడా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.